శ్రీ వైష్ణవి గోపరాజు. సో ఓ చెలి ఓ సఖి అదొక పాట, దినకర. మీ చాయిస్ ఏంటి మేడం? ఓ సఖి ఓహో చెలి సరే విన్నానండి. స్టార్ట్ చేస్తాం కాబట్టి చిన్న వేరియేషన్. ఓ సఖి ఓ చెలి ఈ పాట రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు, పాడిన వారు మన మాస్టరు, మ్యూజిక్ డైరెక్టరు పెన్యాల నాగేశ్వరరావు గారు. జగదేక వీరుని కథ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ వైష్ణవి గోపరాజు. నేను ఇప్పుడు పాడబోయే పాట ఓ సఖి ఓహో చెలి. నేటికి కనికరించినారా కల కాదు కదా సఖులారా. ఓ సఖి ఓహో చెలి ఓహో మదీయ మోహిని. ఓ సఖి ఓహో చెలి ఓహో మదీయ మోహిని. ఓ సఖి కలలోపల కనిపించి వలపించిన చలులో ఓ కలలోపల కనిపించి వలపించిన చలులో కనుల విందు చేసారే. కనుల విందు చేసారి కధన్యుడనైతిని నేనా. ఓ సఖి ఓహో చెలి ఓహో మదీయ మోహిని. ఓ సఖి నయరాగములొలికించి ప్రియ రాగము పలికించి. నయగారములొలికించి ప్రియ రాగము పలికించి హాయి నొసగు ప్రియలేలే. హాయి నొసగు ప్రియలే మరి మాయలు సిక్కులు ఏలను. ఓ సఖి ఓహో చెలి ఓహో మదీయ మోహిని. ఓ సఖి కను చూపులు ఒకవైపు మనసేమో నా వైపు. కను చూపులు ఒకవైపు మనసేమో నా వైపు. ఆటలతో తెలిసెనులే ఆటలతో తెలిసెను చలగాడము నా కడ చెల్లునే. ఓ సఖి ఓహో చెలి ఓహో మదీయ మోహిని. ధన్యవాదాలు. శ్రీ వైష్ణవి బాగా పాడారు. ఎస్పెషల్లీ ఆలాపనలు బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ. ప్రిసైజ్గా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బాగా పాడామా. కొంచెం అకారాలు బాగా పలుకుతున్నాయి మీ వాయిస్. థ్యాంక్ యూ సార్. బాగుంది. కొద్దిగా లయ చూసుకుంటే కొంచెం కొద్దిగా బాగుంటుంది పాట. బాగుంది. థ్యాంక్ యూ సార్. మా వైష్ణవి అంటే మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు వీలైతే అందరూ కూడా తాళం వేసుకుంటూ పాడండి. అప్పుడేమంటే తాళం తప్పకుండా ఉంటారు. అందరూ అంటే ఇప్పుడు పాడిన వాళ్ళు కాకుండా పాడిన వాళ్ళు భవిష్యత్తులో ఎలా వస్తారు కదా. అప్పుడు మెట్రోనోమ్ అంటారా ఏమో నాకు తెలియదు మేడం అంతగా. సో అది యూస్ చేస్తే మెట్రోని అది యూస్ చేయడం కొంచెం తెలుసుకోండి అందరూ కూడా. ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది కదా, తాళం వేసుకుంటూ పాడడం ముఖ్యం కదా. స్తుతి లయ అనేవి కాబట్టి లయ చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు నీ లయ నిన్ను బేస్ చేసుకుని అందరికీ చెప్తున్నాను, తప్పేం లేదు. గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట.
ఇంకొకటి నాకు లిరిక్స్ లో ఆటలహో అనుకుంటాను, ఆటలహో తెలిసినులే, ఇట్లాంటి కొన్ని లిరిక్స్ దగ్గర కూడా కొంచెం చూడండి అమ్మా. నేను అనుకుంటున్నాను ఆటలహో తెలిసిననే వస్తుంది అనుకుంటాను. అది నాకు గుర్తున్నంతలో కొంచెం లిరిక్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే తెలుగు ఘంటసాల గారంటే తెలుగు, అది ఒకటి చెప్దాం అనుకున్నాను. సారీ సార్. నెక్స్ట్ మనకు